what we learned is about what is a function. Function అంటే ఒక పని అని మనం నేర్చుకున్నాం కదా. ఫంక్షన్ అంటే ఒక పని. ఆ ఫంక్షన్ లో ఫంక్షన్ కి ఇన్పుట్ ఉంటుంది. ఫంక్షన్ కి ఇన్పుట్ ఉంటుంది అంటే మనం ఏమి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ అనే ఫంక్షన్ ఉంది. ఎడిషన్ చేయాలంటే ఏం కావాలి? 2 నంబర్లు కావాలి. కాబట్టి మనం ఇచ్చే 2 నంబర్లు ఏమంటామంటే ఇన్పుట్ అంటాం. ఆ ఫంక్షన్ మనకేమిస్తుంది? అవుట్పుట్. మన క్యాల్కులేటర్ లో 2 + 2 అని కొడతాం. సో 2 + 2 అనేది మనం ఇచ్చే ఇన్పుట్. సో ఆ ఎడిషన్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఆ రెండింటిని యాడ్ చేసి మనకి అవుట్పుట్ 4 అని చెప్పి చూపిస్తుంది. దట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫంక్షన్. సో సి ప్రోగ్రామ్ లో మెయిన్ ఫంక్షన్ అనేది ఉంటది అని మనం చూసాం. సో సి ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇది మన సి ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్. దీన్ని స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అంటారు. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్. అండ్ ఆ ఫంక్షన్ కి ఇన్పుట్ మనం ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ లోపల బ్రాకెట్స్ ఖాళీగా ఉంది. ఇది ఇంట్ అని చెప్పి అన్నాము. ఇంట్ అనేది అంటే ఈ ఫంక్షన్ ఇక్కడ 0 రిటర్న్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇంట్ అని చెప్పి అన్నాం. తర్వాత నిన్న మనం నేర్చుకున్న స్టేట్మెంట్ ఒకటే, హౌ టు ప్రింట్ సంథింగ్ ఆన్ ద స్క్రీన్. సో మనం నేర్చుకున్న ఏంటంటే printf డబల్ కోట్స్ సెమీకోలన్. మనం ఏమి ఇచ్చినా కూడా ఈ డబల్ కోట్స్ మధ్యలో మనము స్మాల్ లెటర్స్ ఇస్తే స్మాల్ లెటర్, క్యాపిటల్ లెటర్స్ ఇస్తే క్యాపిటల్ లెటర్స్, నంబర్స్ ఇస్తే నంబర్స్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అవుతాయి. సో నిన్న మనం ఒక ఎస్కేప్ సీక్వెన్స్ కూడా చూసాం. అంటే ఒక న్యూ లైన్ క్యారెక్టర్ కూడా చూసాం కదా. కొత్త లైన్ లో ప్రింట్ కావాలి అంటే మనం /n విచ్ ఇస్ అనేది మనం ఇస్తే ఆటోమేటిక్ గా కొత్త లైన్, న్యూ లైన్ వస్తుంది. దీన్ని ఏమంటామంటే /n ని న్యూ లైన్ క్యారెక్టర్ అని చెప్పి అన్నాం. సో ఈ సి ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనం దాన్ని సేవ్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ బిల్డ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, బిల్డ్ ఆప్షన్. ఆ బిల్డ్ ఆప్షన్ లో ఫస్ట్ మనం సి ప్రోగ్రామ్ ను బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసినప్పుడు ఇక్కడ బిల్డ్ లాగ్ అని ఉంటుంది, మీకు కనపడుతున్నది కింద. ఇక్కడ 0 ఎర్రర్స్ 0 వార్నింగ్స్ అని వచ్చినప్పుడు ఎర్రర్స్ ఏమీ రాకపోతే మనం అప్పుడు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, మనం కంపైల్ చేస్తాం ప్రోగ్రామ్. కంపైలింగ్ అంటే ఏంటి? మనం రాసిన లాంగ్వేజ్ లోంచి ఆ ప్రోగ్రామ్ ని మెషిన్ లాంగ్వేజ్ లోకి మార్చడమే కంపైలింగ్ అని చెప్పంట. ఓకే, సో నౌ వి విల్ రన్ ద ప్రోగ్రామ్. సో ఇక్కడ మనకు చూస్తున్నాం, దిస్ ఈస్ ఫస్ట్ ప్రోగ్రామ్ విత్ సి లాంగ్వేజ్ అనేది సెకండ్ లైన్ లో వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వీ హ్యావ్ యూజ్డ్ న్యూ లైన్ క్యారెక్టర్. ఒకవేళ న్యూ లైన్ క్యారెక్టర్ కానీ మనం తీసేస్తే అది కొత్త లైన్ లో రాదు. Okay. Are you able to see this screen? Yes, sir. Yeah. అట్లాగే we have different sequences, escape sequences. Please note down these escape sequences here. Yeah. So /n
new line sequence /t tab /v vertical tab /f మనం వాడంలే కానీ new page /b backspace /r carriage return మనం టైప్ మిషన్స్ లో పాత టైప్ మిషన్స్ లో మనం ఇట్లా కొడితే అది రిటర్న్ చేసేది న్యూ లైన్ లాగా. సో ఇది జనరల్ గా మనకున్నటువంటి ఎస్కేప్ సీక్వెన్సెస్. మనం ఎక్కువ వాడేది ఇక్కడ న్యూ లైన్, ఎప్పుడన్నా అప్పుడప్పుడు వాడితే ట్యాబ్ వాడతాము, అంతకుమించి పెద్దగా మనం వేరే వాడేది ఏమీ ఉండదు. నౌ లెట్ us కమ్ టు నంబర్స్. మనం printf గురించి నిన్న మాట్లాడుకున్నాం, మనం ఏం రాయలేదు. సో printf is a default library function in C. It is a part of standard input output library. మనం ఎందుకు పైన stdio.h రాస్తున్నాము అంటే మనం వాడేటువంటి printf కానీ scanf కానీ ఈ రెండు కూడా ఆ stdio.h లో పార్ట్స్. అంటే అక్కడ హెడర్ ఫైల్ లేకపోతే ఇవి సరిగా పనిచేయవు. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎడిటర్స్ వచ్చిన తర్వాత పనిచేస్తున్నాయి, కానీ పాత ఎడిటర్స్ లో మాత్రం పైన stdio.h లేకుండా పనిచేయవు. కానీ ఇట్ ఈస్ అ గుడ్ ప్రాక్టీస్ టు రైట్ #include stdio.h when you are writing printf statement. సో దీంతో మనకి సిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి. ఇంటీజర్ నంబర్ అంటే ఎటువంటి డెసిమల్స్ లేని నంబర్, ఎక్కడ పాయింట్స్ ఉండవు, దాన్ని ఇంటీజర్ అంటాం. 24, 34, 102, 1032 ఇవన్నీ కూడా ఇంటీజర్ నంబర్స్. స్ట్రింగ్ మీన్స్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఏ అనేది ఒక క్యారెక్టర్, ఏబిసి అనేది ఒక స్ట్రింగ్. అంటే వాట్ వి సే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, దాన్ని స్ట్రింగ్ అని చెప్పంట. ఫ్లోట్ మీన్స్ నంబర్స్ విత్ పాయింట్, డెసిమల్ పాయింట్. సో ఈ డెసిమల్ పాయింట్ అనేది ఫ్లోట్ అవుతుంది. ఎలాగా అంటే ఇప్పుడు 23.4 ఏమని రాయొచ్చు, 2.34 into 10 to the 10 అని రాయొచ్చు, 0.234 into 100 అని రాయొచ్చు, 0.0234 into 1000 అని రాయొచ్చు, అంటే 10 క్యూబ్ అని రాయొచ్చు. ఇట్లా ఎక్స్పోనెంట్ ఫామ్ లో రాస్తే డెసిమల్ అనేది ఫ్లోట్ అవుతా ఉంటది, అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ మారుతూ ఉంటది. అందుకోసం వీటిని ఏమంటారు అంటే ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ అంట. ఇప్పుడు మనం వాడేది డెసిమల్ సిస్టమ్. అట్లాగే ఆక్టాల్ నంబర్స్ ఉంటాయి, ఆక్టాల్ సిస్టమ్ నంబర్స్ ఉంటాయి. ఆక్టాల్ బేస్ ఎంత 8, డెసిమల్ సిస్టమ్ బేస్ 10. క్యారెక్టర్స్ ఆల్ ద ఆల్ఫాబెట్స్ ఆర్ 1. సో ఇట్లాంటివన్నీ ప్రింట్ చేయడానికి మనం printf వాడతాం. సో ఇది సింటాక్స్ ఆఫ్ printf అంటాం. సింటాక్స్ అంటే గ్రామర్ అన్నమాట. సో ప్రతి లాంగ్వేజ్ కి ఒక గ్రామర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాం, ఇంగ్లీష్ మాట్లాడతాం, ఐ తర్వాత కంపల్సరీ యామ్ వస్తుంది ప్రజెంట్ టెన్స్ లో. ఐఎమ్ ఏ ప్లేయర్ అంటాం, ఐ ఈజ్ ఏ ప్లేయర్ అనకూడదు. ఐ వాజ్ ఏ ప్లేయర్ అనొచ్చు పాస్ట్ టెన్స్ లో, బట్ ప్రజెంట్ టెన్స్ లో ఐ యామ్ అంటాం. ఐ ఆర్, ఐ ఈజ్, ఐ అనకూడదు కదా, అది బికాజ్ అది గ్రామర్ రూల్. ఇన్ ద సేమ్ వే సి లాంగ్వేజ్ లో కూడా గ్రామర్ సింటాక్స్ ఏంటంటే printf brackets open, double quotes లో format specifier or whatever text you want to print, comma, value. Please note down this.
ఓకే రైట్. సో ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే కంప్యూటర్కి ఒక నంబర్ చెప్పినప్పుడు ఆ నంబర్ ఎలాంటిదో కూడా చెప్పాలి మనం. దాన్ని బట్టి కంపైలర్ కానీ కంప్యూటర్ కానీ ఏం చేస్తుంది అంటే కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే మనం టైప్ ఆఫ్ నెంబర్ చెప్పిన దాన్ని బట్టి దానికి ఒక మెమరీ లొకేషన్ ని అలొకేట్ చేస్తుంది. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్. ఇంటీజర్ ని మనం కంప్యూటర్ చెప్పేటప్పుడు డెసిమల్ ఇంటీజర్ కాబట్టి %d అని రాస్తాం. ఒకవేళ క్యారెక్టర్ అని చెప్పాలి అంటే ప్రింట్ఎఫ్ లో పర్సంటేజ్, ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ ప్లేస్ లో %c అని రాస్తాం. ఒకవేళ అది డెసిమల్ పాయింట్స్ తో ఉంటే ఫ్లోటింగ్ పాయింట్ నంబర్, లేదా ఇంకో మాట ఏమంటారంటే రియల్ నంబర్ అంటారు. ఏం కావాలి మౌస్ ఇగో. ఒకవేళ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ అయితే %f అని చెప్పంటారు. ఒకవేళ స్ట్రింగ్ అయితే %s. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన. నౌ రండి, లెట్ us go back to our programming editor, code blocks. ఇప్పుడు ఒక 2 నంబర్లు తీసుకుందాం, 25, 30. ఈ నంబర్లని ప్రింట్ చేయాలి అని అంటే ఇక్కడ అవి డెసిమల్, అవి ఈ నంబర్ కాబట్టి ఏమంటాము, డెసిమల్ నంబర్ కాబట్టి దాని వాల్యూ 35 కాబట్టి 35 ప్రింట్ చేయాలనుకున్నాను. ఐఎమ్ యూజింగ్ దిస్ వన్, సో ఐఎమ్ ప్రింటింగ్ దిస్. అండ్ సో ఇక్కడ మీకు ఏం ప్రింట్ అయింది, 35 ప్రింట్ అయింది. సో ఏమి ఇచ్చాను అక్కడ, నేను %d అని చెప్పాను కాబట్టి 35 వాల్యూ ప్రింట్ అయింది. ఒకవేళ ఇక్కడ నేను ఏం చెప్పకుండా 35 ప్రింట్ చేయాలి అంటే అది నంబరో ఏంటో దానికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సి అని ఇచ్చి 35 ప్రింట్ చేశాను అనుకోండి, చూద్దాం ఏమవుతుందో. ఏం ప్రింట్ అయింది, హ్యాష్ క్యారెక్టర్ ప్రింట్ అయింది. అంటే అది ఏమంటాము, ఆస్కీ కోడ్ అంటాం, అమెరికన్ సైంటిఫిక్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అని. ఆస్కీ కోడ్ లో 35 నంబర్ కి ఒక కోడ్ ఉంది, ప్రతి క్యారెక్టర్ కి ఒక నంబర్ ఉంటుంది. ఇది ఆ క్యారెక్టర్ అన్నమాట. సో మనం ఇక్కడ %d ఇచ్చి %d ఇచ్చి 35 ప్రింట్ చేస్తాం. ఇక్కడ మన కంప్యూటర్ లో ఉన్న ఒక ఫెసిలిటీ, ఈ ప్రోగ్రామింగ్ లో మనం ఎక్కువ చేసేది ఏంటి అంటే ఈ నంబర్స్ ని మనం స్టోర్ చేస్తాం. ఒక మెమరీలో ఎట్లా స్టోర్ అవుతాయో అట్లా స్టోర్ చేస్తాం. వాటిని ఎప్పుడంటే అప్పుడు వాడటానికి ఆ మెమరీ లొకేషన్ కి ఒక పేరు ఇస్తాం. ఇప్పుడు మన హౌసెస్ కి హౌస్ నంబర్ ఎట్లా ఉంటుందో మెమరీ లొకేషన్స్ లో కూడా మెమరీ లొకేషన్స్ కి కొన్ని పేర్లు పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను a = 15 సెమికోలన్ కంపల్సరీ అన్నాను అంటే ఇప్పుడు అర్థం ఏంటి, ఒక మెమరీ లొకేషన్ కి ఒక పేరు పెట్టాను నేను. మెమరీ లొకేషన్స్ జనరల్ గా పేర్లు ఉంటాయా, ఉండవు. వాటికి హెక్సాడెసిమల్ కోడ్లు ఉంటాయి, 0, 01, 10, 11 అట్లా బైనరీలో ఉన్నట్లుగా హెక్సాడెసిమల్ కోడ్. అంటే హెక్సాడెసిమల్ అంటే
0 to 9, తర్వాత A to F. వీటిలో కోడ్స్ ఉంటాయి. సో ఈచ్ మెమరీ లొకేషన్ కి ఒక ఐడెంటిఫైయర్, ఒక నేమ్ పెడతాం. సో ఇప్పుడు ఏ అనేటువంటి లొకేషన్ లో 15 అనే వేరియబుల్ ని స్టోర్ చేస్తాం. దీన్ని ఏమంటాము అంటే అసైన్మెంట్ అంటాం. అసైన్మెంట్ అంట. అయితే దీన్ని వాడే ముందు మన కంప్యూటర్ కి ఏ అనేది ఎలాంటి వేరియబుల్ చెప్పాలి. ఇప్పుడు ఏలో పాయింట్లు ఏమి లేవు కాబట్టి నేను ఏం చెప్తున్నాను కంప్యూటర్ కంటే ఏ అనేది ఒక నంబర్, ఇంటీజర్ నంబర్ అని చెప్తున్నాను. ఈ స్టేట్ అక్కడ పక్కన సెమికాలన్ ఉంది. దీన్ని ఏమంటామంటే డిక్లరేషన్ అంటాం. వాడు గుర్తుపెట్టుకోండి, మనం సి ప్రోగ్రామింగ్ లో వాడేటువంటి ప్రతి వేరియబుల్ని కంపల్సరీ we have to declare it at the beginning. జావాలో C++ లో మనకున్న అంటే అక్కడ వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ డిక్లేర్ ద వేరియబుల్ అట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఈవెన్ జావా స్క్రిప్ట్ లో కానీ జావాలో కానీ ఎక్కడంటే అక్కడ ఎక్కడ మీకు ఆ నంబర్ ఫస్ట్ వస్తుందో అక్కడ డైరెక్ట్ గా డిక్లేర్ చేయొచ్చు. కానీ సిలో అలా చేయటానికి లేదు. అన్ని కంపల్సరీ ఫస్టే. అంటే కొంతమంది వంట చేస్తారు కదా, వంట చేసే ముందు ఏం చేస్తారు, మొత్తం అన్ని రెడీగా పెట్టుకొని అట్లా లైన్లో పెట్టుకొని చేస్తారు. ఇంకొంతమంది అప్పటికప్పుడు ఎతుకుతా ఉంటారు. సో మన సి ఎట్లాంటిదంటే ముందే మనం ఏమేమి వేరియబుల్స్ వాడుతున్నామో అవన్నీ మొత్తం పైన ఫస్ట్ లైన్లో, ఇగో ఇక్కడ మెయిన్ తర్వాత వచ్చే ఈ బ్రేస్ తర్వాత వచ్చే లైన్లో ఫస్ట్ లైన్ ఏమి ఉండాలంటే డిక్లరేషన్స్. ఏమైతే వేరియబుల్స్ మనం వాడుతున్నామో అవన్నీ అక్కడ డిక్లేర్ కావాలి. అప్పుడే మన ప్రోగ్రామ్ రన్ అవుతుంది, లేకపోతే మన ప్రోగ్రామ్. సో ఇక్కడ డిక్లరేషన్ చూసాం, అసైన్మెంట్ చూసాం. నౌ లెట్ us print this వేరియబుల్ ఏ. ఇప్పుడు నేను ఇక్కడ ఏ ప్రింట్ చేయాలి అంటే డబుల్ కోట్స్ మధ్యలో ఏ అంటే ఏం ప్రింట్ అవుతుంది, ఉట్టిన ఏ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఏ ప్రింట్ చేస్తున్నాను అనుకోండి, సేవ్, బిల్డ్, రన్. ఏం ప్రింట్ అయింది, ఏ అని ప్రింట్ అయింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఏ కాదు. మనకు కావాల్సింది ఏలో ఉన్న వాల్యూ. మనకు కావాల్సింది ఏ కాదు, ఏలో ఉన్న వాల్యూ. అప్పుడు కంప్యూటర్కి ఏం చెప్పాలి అంటే ఈ డబుల్ కోట్స్ లో అది ఏం వేరియబుల్లో చెప్పాలి అంటే ఇంటీజర్ అయితే %d అని, క్యారెక్టర్ అయితే %c అని, ఒకవేళ స్ట్రింగ్ అయితే %s అని, డెసిమల్ నంబర్ అయితే %f అని రాసి కామా, డబల్ కోట్స్ తర్వాత కామా కంపల్సరీ, దాని వాల్యూ లేదా దాని పేరు ఐడెంటిఫైయర్. మనం ఇప్పుడు ఏ అని పెట్టాం కాబట్టి ఏ ప్రింట్. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అంటే ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎందుకు నేను కంప్యూటర్కి ఏం చెప్తున్నాను, ఏ అడ్రస్ లొకేషన్ లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలో చెప్తున్నాను, అది ఎలాంటి టైపో కూడా చెప్తున్నాను. ఆ రెండు చెప్తేనే కంప్యూటర్కి అర్థమైంది. ఓన్లీ ఏని ప్రింట్ చేయమంటే అర్థం కాదు. సో ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. బిల్డ్ అండ్ దెన్ రన్. ఇఫ్ యు సీ దిస్ ఇస్ 50. సో కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఉట్టిగా అక్కడ 15 అంటే ఏమర్థం అవుతుంది, దాని ముందు ఏదన్నా ఒక మ్యాటర్ ఉంటే బాగుంటుంది, ద వాల్యూ ఆఫ్ ఏ. అది మన ఇష్టం, ఆప్షనల్, మనం పెట్టాల్సిన పని లేదు. సో మనకి ఎక్కడ ఆ మ్యాటర్ కావాలో అక్కడ పెట్టుకుంటాం. సో ఎగ్జాంపుల్ ముందు మ్యాటర్ కావాలనుకోండి, ద వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు. ఇప్పుడు ఈ %d ఎక్కడ ఉంటే అక్కడ ఇక్కడ మీరు ఏం వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15. ఇక్కడ మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే మన %d ఎక్కడ ఉంటే అక్కడ
మనం ఇచ్చిన కామా తర్వాత ఇచ్చిన వాల్యూ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేమంటాను, దీన్ని యూతలు ఇచ్చి % d ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏ వాల్యూ ఎక్కడ ప్రింట్ అవుతుంది అంటే % d ఇక్కడ ఫ్రంట్ లో ఇచ్చాను కదా, ఇక్కడ ప్రింట్ అవుతుంది. సేవ్, బిల్డ్, షేర్. సో 15 ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఏ. సో నేను % d ఎక్కడ ఇస్తే అక్కడ ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో మీరు printf లో మీరు ప్రింట్ చేయదలుచుకున్న దాన్ని ఎక్కడ ప్రింట్ చేయాలనుకుంటే అక్కడ ఏం చేయాలా, ఇంటీజర్ అయితే %d అని, డెసిమల్ నంబర్ అయితే %f అని, క్యారెక్టర్ అయితే %c అని, స్ట్రింగ్ అయితే %s అని మీరు ఇవ్వాలి. అప్పుడు కరెక్ట్ గా మీ ప్రింట్ అవుతుంది. రైట్. ఒకవేళ 2 వేరియబుల్స్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఏ అన్నాము, అట్లాగే ఇంకో వేరియబుల్ కూడా పెడదాం బి. సో నెక్స్ట్ ఇంకో లైన్ రాస్తున్నాను, b ఈజ్ ఈక్వల్ టు 20. సో % d ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ % d ఈజ్ ద వాల్యూ ఆఫ్ బి. 2 వేరియబుల్స్ ఇక్కడ. ఫస్ట్ % d ప్లేస్ లో నాకు ఏ వాల్యూ కావాలి కాబట్టి ఫస్ట్ ఏ రాశాను సీక్వెన్స్ లో. సెకండ్ % d ప్లేస్ లో బి వాల్యూ కావాలి కాబట్టి కామా బి పెట్టాను. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అంటే ఈ % d ప్లేస్ లో 15 వస్తుంది. 15 ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఏ and 20 is the value of b. That is the output of this program. "15" is the value of a and 20 is the value of b. So మనం నేర్చుకున్న కొన్ని అప్లై చేద్దాం. ఇందాక మీకు ఒకటి చెప్పాను, న్యూ లైన్ క్యారెక్టర్ చెప్పాను. దాని తర్వాత వర్టికల్ ట్యాబ్ చెప్పాను. వర్టికల్ ట్యాబ్ ఇక్కడ వచ్చిందా? రైట్ రైట్. /t. So if you see here, there is a tab space between these two. Okay, అది మన పాయింట్ కాదు. మన పాయింట్ ఏంటంటే మనం ఏ సీక్వెన్స్ లో ఇస్తే ఇక్కడ ఏది కామా తర్వాత ఇక్కడ ఈ డబల్ కోట్స్ మధ్యలో మనం ఏం రాస్తాం అనేది, ఈ % d ఎక్కడ ఉందనేది ఇంపార్టెంట్ తప్ప ఇదంతా ఏంటి అనేది మనకి కంప్యూటర్ పట్టించుకోదు, దానికి అవసరం లేదు. ఇది మనకు అర్థం కావడానికి రాసేది. సో ఇక్కడ మీరు అక్కడ ఏ అని రాసి ఇక్కడ మీరు b, a అని ఇచ్చారనుకో, b, a కామాలు కంపల్సరీ. ఇక్కడ రెండింటి అక్కడ డబల్ కోడ్స్ తర్వాత కామా కంపల్సరీ, దాని తర్వాత ఈచ్ వాల్యూ దగ్గర కామా కంపల్సరీ. సో ఇప్పుడు మీరు ఇలా ఇచ్చారనుకోండి, 20 is the value of a, 15 is the value of. మనకు తెలుసు ఏ వాల్యూ 15, బి వాల్యూ 20 అని, కానీ కంప్యూటర్ తెలియదు కదా. కంప్యూటర్ ఏం తీసుకుంటది? బి తీసుకుంటా. బి ఫస్ట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ బి వాల్యూ ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, నా గోయింగ్ ఫర్దర్, దీంట్లోనే printf లోనే కొన్ని కండిషన్స్ ఫార్మాట్ చేయొచ్చు మనం, నంబర్స్ ఎలా ప్రింట్ అవుతాయి అని. దాన్ని ఫార్మాటెడ్ అవుట్పుట్ అంటారు.
అంటే ఒక నంబర్ని కానీ దాన్ని కానీ ఎలా ప్రింట్ చేయాలి అని చూద్దాం. ఓన్లీ ఏ వాల్యూ ప్రింట్ చేస్తాను నేను. ఇక్కడ ఏమిస్తాను అంటే %5D అని ఇస్తాను. అసలు ఏమి ఇవ్వకుండా ఏ వాల్యూ చూడండి ఎలా ప్రింట్ అయిందో చూసి మళ్ళీ మనం దీని దగ్గరకు వద్దాం. కామా ఇక్కడ ఎర్రర్ ఏముంది, ఇక్కడ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ బ్రాకెట్ అని వచ్చింది. బట్ ఇక్కడ పోయిన తప్పు ఏంటంటే ఈ డబుల్ కోడ్స్ తర్వాత కామా పోయింది. సో ఇక్కడ ఎట్లా ప్రింట్ అయింది 15 కరెక్ట్ గా లెఫ్ట్ అలైన్మెంట్ అయిపోయింది. కరెక్ట్ గా ఆ బోర్డు దగ్గర 15 ప్రింట్ అయింది. I hope you see now, right? 15 ప్రింట్ అయింది. ఇక్కడ 10D అని ఇస్తాను. 10D ఇప్పుడు ఇస్తే ఏమొస్తుందో మీరు ఒకసారి చూడండి. ఏమొచ్చింది అంటే ఆ నంబర్ కి లెఫ్ట్ సైడ్ నుండి 10 ప్లేసెస్ అలొకేట్ అయినాయి. 10 ప్లేసెస్ అలొకేట్ అయి ఆ నెంబర్ రైట్ జస్టిఫై అయి లాస్ట్ 2 ప్లేసెస్ లో ఆ నెంబర్ ప్రింట్ అయింది. దీన్ని ఫార్మాటెడ్ అవుట్పుట్ అంటాం. ఫార్మాటెడ్ అవుట్పుట్ అంటాం. ఇంకొక ఆప్షన్ చూద్దాం. ఓకే, నోట్ చేసుకోండి ఒక్కసారి ఫార్మాటెడ్ అవుట్పుట్ ఇవి. ఓకే, ఫస్ట్ ఇది కూడా చేసేస్తే అయిపోతుంది. 09D అని పెట్టాను. ఏమొచ్చింది చూసారా? ఏమొచ్చింది? మొత్తం 9 స్పేసెస్ పడింది. 9 స్పేసెస్ లో నంబర్ ప్రింట్ అయింది. ఖాళీగా ఉన్న ఎన్ని జీరోస్ వచ్చాయో చూడండి ఇక్కడ. 1 2 3 4 5 6 7 9 స్పేస్ మొత్తం మనం 09 ఇచ్చాం కాబట్టి 9 స్పేస్ అలొకేట్ అయినాయి. 2 లొకేషన్స్ లో నంబర్ ఉంది. మిగతా 7 ముందున్నటువంటి 7 కూడా ఏమైనాయంటే జీరోస్ అయినాయి. సో దిస్ ఇస్ 09D. అట్లాగే మనం ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ తో కూడా ఫార్మాటెడ్ అవుట్పుట్ చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్ బదులు ఏం రాస్తాను అంటే ఫ్లోట్ అని రాస్తాను. ఫ్లోట్ A, B, A is 15.5. ఇక్కడ D బదులు ఏం వాడాలి, నేను F వాడాలి. సపోజ్ నేను ఇప్పుడు F బదులు D వాడాను అనుకో ఏమవుతుంది చూడండి. ఏమొచ్చింది? 15 వచ్చింది. కానీ యాక్చువల్ వాల్యూ ఎంత? 15.5. కానీ ఇప్పుడు ఏం ప్రింట్ అయింది? ఓన్లీ 15 ప్రింట్ అయింది. ఎందుకు? అది ఫ్లోట్ వాల్యూ. కానీ నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఏం చెప్పాను? ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో %D అని ఇచ్చాను. %D అని ఇచ్చాను కాబట్టి ఏం ప్రింట్ అయిందంటే డెసిమల్ వాల్యూ ప్రింట్ అయింది. ఇప్పుడు $9.3 అని ఇస్తాను. 0 తీసేద్దాం. 9.5 FA.
సో ఇప్పుడు చూడండి టోటల్ గా ఎన్ని స్పేసెస్ వచ్చింది నంబర్ అని మీరు చూస్తే ఏమిచ్చాను నేను 9.5 అని ఇచ్చాను. ఇక్కడ 1 2 3 4 5 డెసిమల్ తర్వాత 5 పొజిషన్స్ ఉన్నాయి. డెసిమల్ తర్వాత 5 పొజిషన్స్ ఉన్నాయి. డెసిమల్ కి ముందు 4 పొజిషన్స్, డెసిమల్ తో కలిపి 4 పొజిషన్స్. ఇది 2, డెసిమల్ ఒకటి 3, ఇది 4, మొత్తం మీద 9. డెసిమల్ తర్వాత 5, డెసిమల్ తర్వాత, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 9.5f. 9.5f అంటే ఏంటంటే టోటల్ లెంగ్త్ వచ్చి 9 క్యారెక్టర్స్, 9 స్పేసెస్, డెసిమల్ తర్వాత 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ లెట్ us say ఇక్కడ 4 3 2 1 ఇచ్చాను. 9.2 అంటే డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ కావాలి అంటున్నాం. ఆటోమేటిక్ గా నెంబర్ ఏమైంది, రౌండ్ ఆఫ్ అయిపోయింది. 4 7 కాస్త 15.5 అయింది. మొత్తం టోటల్ 9 స్పేసెస్. జీరో కూడా ఇంతకు ముందులాగా జీరోస్ ఇస్తే మనకు కరెక్ట్ గా అర్థమవుతుంది. టోటల్ గా 9 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 వచ్చాయి. పాయింట్ కు ప్లేస్ పోతుంది. సో దీన్ని ఏమంటామంటే ఫార్మాటెడ్ అవుట్పుట్ అంటాం. అంటే ఎట్లా ప్రింట్ చేయాలనేది మన చేతిలో ఉందన్నమాట. ఇది దిస్ ఈజ్ అబౌట్ ప్రింట్అవుట్, printf statement. Yeah. Okay, now please note down these things. Yeah. Good afternoon, sir. Yeah, good afternoon, Amma. So, can you repeat again, sir, this one? Yeah. We are unable to understand this one. That's why. మనం ఎట్లా ప్రింట్ చేయాలి? ఏదమ్మా ఫ్లోట్ పాయింట్ దా డెసిమల్ పాయింట్ దా? Float point, sir. ఫ్లోట్ పాయింట్. ఇప్పుడు నేను ఇందాక ముందు చేసింది ఏంటంటే ఇక్కడ నేను ఫస్ట్ అక్కడ 9.5f అన్నాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే టోటల్ గా నంబర్ కి 9 డిజిట్స్, 9 ప్లేసెస్ అలొకేట్ కావాలి. 1 2 3 4 5 6 7 8 9 ప్లేసెస్ అలొకేట్ అయినాయి. 9.2 అని ఇస్తే డెసిమల్ తర్వాత ఓన్లీ 2 నంబర్స్ కావాలి నాకు. ఇక్కడ నా ప్రోగ్రామ్ లో యాక్చువల్ గా నంబర్ ఎంత అంటే 15.54721. డెసిమల్ తర్వాత దేర్ ఆర్ 5 పాయింట్స్. డెసిమల్ తర్వాత 5 నంబర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, 9.2 అన్నాను. అంటే టోటల్ నంబర్ కి 9 వస్తుంది, 9 ప్లేస్లు వస్తాయి. డెసిమల్ తర్వాత ఓన్లీ 2 అన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ నంబర్ ఏమైంది, రౌండ్ ఆఫ్ అయిపోయి 547 కాస్త 55 అయింది. లేదు నాకు అన్ని నంబర్లు కావాలనుకోండి, ఐ మే గివ్ లైక్ దిస్ 9. let us say 6. డెసిమల్ తర్వాత 6 ప్లేసెస్ కావాలనుకున్నాను. build and run screen. Yeah. ఇప్పుడు చూస్తే డెసిమల్ తర్వాత 6 ప్లేసెస్ వచ్చాయి. ఇక్కడ 0 లేదు యాక్చువల్ గా.
0 వాల్ పెట్టింది, కంప్యూటర్ పెట్టింది. ఎందుకు? డెసిమల్ 9.6 అని ఇచ్చాను. అంటే నా కమాండ్ ఏంటి? డెసిమల్ తర్వాత 6 నంబర్స్ ఉండాలి అని. కాబట్టి ఇక్కడ 6 డిజిట్స్ వచ్చాయి, టోటల్ గా 9 వచ్చాయి. పాయింట్ ఒక డిజిట్, దీని తర్వాత ఇవి 2, మొత్తం మీద 9 డిజిట్స్. ఇది ఉద్దేశం. సో టోటల్ నంబర్ ఎంత, నంబర్ కి ఎన్ని లొకేషన్స్ ఉండాలి, డెసిమల్ తర్వాత ఎన్ని ఉండాలి, ఇది మనం డిసైడ్ చేసుకుంటే ప్రింట్ చేయటం అనేది ఈజీ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నోట్ డౌన్ దిస్ వన్ ప్లీజ్. ఇక్కడ కూడా మనం మ్యాటర్ కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తుంది? టోటల్ డిజిట్ విడ్త్ is 3 and after the decimal 2 digits would be there. దీన్ని ఏమంటాం? ఫార్మాటెడ్ అవుట్పుట్ అంటాం. Over. Yes sir. Yeah, now we'll have a small program. We'll write a small program to print some funny output. Let us say ఫోన్ పనేతేయా సిమ్ లేదక్క. ల్యాండ్ ఫోన్ ఉంది కానీ దానికి నెట్ అలా రెడ్ మార్క్ వస్తుంది చూడక్క. రెడ్ మార్కా? నెట్ కనెక్ట్ అవుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడన్నా స్లాష్ అన్ బ్యాక్ స్ప్లాష్ అని రావాలి అంటే అది కంపల్సరీ డబల్ కోట్స్ మధ్యలోనే పెట్టాలి ప్రింట్ఎఫ్ లో, అది బయట ఉండకూడదు. స్లాష్ అన్ కానీ స్లాష్ టీ కానీ. ఇక్కడ నేనేం చేస్తున్నాను? స్టార్ అనే క్యారెక్టర్ ని ప్రింట్ చేస్తున్నాను. స్టార్ అనే క్యారెక్టర్ ని ప్రింట్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఈ క్యారెక్టర్స్ ఎప్పుడు సింగిల్ కోట్స్ లో ఉంటాయి. 15 ఎక్కడికి వచ్చాం? కోడ్ బ్లాక్స్. ఓకే, ఇక్కడ స్టార్ ప్రింట్ అయింది కదా, స్టార్ ప్రింట్ అయింది. మీకు కనపట్లేదేమో. స్టార్ ఇక్కడ మనం 15 ఇచ్చాము, స్టార్ ఇక్కడ ప్రింట్ అయింది.
ఇప్పుడు ఒక ట్రయాంగిల్ లాంటిది నాకు కావాలనుకోండి. ఒక ట్రయాంగిల్ లాంటిది కావాలంటే పని చేద్దాం. అంత పెద్ద 10 కాకుండా 10 ఇద్దాము. నెట్వర్క్ లేదు సరిగ్గా. కాదక్క బిఎస్ఎన్ఎల్ వాళ్ళ అది నుంచే లేదు మనకి. ప్రతిసారి డబుల్ కోట్స్ లో ఇచ్చే బదులు క్యారెక్టర్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్టార్ అని పెడదాం. సో ఇప్పుడు ఏ అని రాస్తే సరిపోతుంది. నేను డబుల్ కోట్స్ ఏ అని రాయకుండా సింపుల్ గా దాని పేరు ఏ అనేది రాస్తే సరిపోతుంది. ఏ కామా ఏ 2 సార్లు ప్రింట్ చేస్తున్నాం. 3 సార్లు ప్రింట్ చేస్తున్నాం. 4 సార్లు ప్రింట్ చేస్తా. ఒకసారి దీని అవుట్పుట్ చూడండి ఎట్లా వచ్చింది. అంటే ఈ ఈ ట్రయాంగిల్ ఎట్లా అంటే మన స్పేసెస్ దాని ముందు ఎంత స్పేస్ ఉండాలి క్యారెక్టర్ కి. ఇప్పుడు మనం డిజిట్స్ దగ్గరకు వచ్చేసరికి వేరే ఉంది. క్యారెక్టర్స్ కి వచ్చేసరికి అక్కడ నుండి స్టార్ట్ అయ్యి మనం 2 స్టార్స్ ప్రింట్ చేసాం, 3 స్టార్స్ ప్రింట్ చేసాం, 4 స్టార్స్ ప్రింట్ చేసాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే నంబర్స్ లో ఫార్మాటింగ్ వేరే ఉంది, క్యారెక్టర్స్ లో ఫార్మాటింగ్ వేరే ఉంది. అదే ఇప్పుడు ఒక నంబర్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇంటి ఏ ఇజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు అప్పుడు ఏం చేయాలా? సి బదులు డి ఉండాలి. దీన్ని కూడా చేయొచ్చు. ఇది కూడా అలానే వస్తుందండి, ఎందుకంటే ముందు పర్సంటేజ్ డి ప్రింట్ చేస్తున్నాం కాబట్టి. వన్ 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 ఇట్లా కాకుండా నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అలైన్మెంట్ కావాలి అంటే ఏం చేయాలి? మీరు చూడలేదు ఫోటో. ఇది అవుట్పుట్ దీనిది. ఇక్కడ ఏదో స్మైలీ సింబల్ కూడా వచ్చింది. ఇక్కడ ఏం పెట్టాను? పర్సంటేజ్ డి బదులు పర్సంటేజ్ సి పెట్టాను. సో ఏ వాల్యూకి స్మైలీ క్యారెక్టర్ అసైన్ అయింది. ఓకే, okay, this is the output of this program. One 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 one.
Okay. So today we'll stop this class here. Today we learned formatted output and how to print different values using different options of D, %D and %F and %C. In the next class, we'll see the input function. You printf name antam, output function antam. Endukante printf function is showing the things on the screen to us. So that is called output. Now this speaker is మీరు మాట్లాడింది నాకు వినపడేటట్లు చేస్తుంది. సో కంప్యూటర్ లోంచి బయటకు వస్తుంది డేటా. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ అవుట్పుట్. కంప్యూటర్ కి డేటా ఇవ్వటాన్ని ఇన్పుట్ అంటాం. ఇప్పుడు కీబోర్డ్ తోటి నేను డేటా ఇస్తున్నా, మౌస్ తో డేటా ఇస్తున్నా. ఇప్పుడు స్పీకర్ లో నేను మాట్లాడుతున్నా, అదొక డేటా. సో మనము కంప్యూటర్ కి ఇచ్చేది ఇన్పుట్ అంటాం, కంప్యూటర్ మనకి ఇచ్చేది అవుట్పుట్ అంటాం. సో ఇప్పుడు వరకు మనం నేర్చుకుంది ఏంటంటే అవుట్పుట్ స్టేట్మెంట్ నేర్చుకున్నాం. రేపు ఇన్పుట్ స్టేట్మెంట్. రేపు టుమారో ఇస్ సండే, సో సండే దేర్ వోంట్ బి ఎనీ క్లాస్. వి విల్ మీట్ ఆన్ మండే అగైన్. మరి మీరు చాలా మంది మార్నింగ్ క్లాస్ కూడా వస్తున్నారు కదా. ఓన్లీ ఒకసారి మేము ఆఫ్టర్నూన్ మాత్రమే రాగలుగుతాము అనే వాళ్ళు ఒకసారి నాకు చెప్పండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సార్ మాకు ఆఫ్టర్నూనే కుదురుతుంది, ఎందుకంటే ఇప్పుడు నేను 1 hour స్పెండ్ చేయటం అంటే చాలా మంది నాకు మార్నింగ్ వాళ్ళు కనిపిస్తున్నారు. ఆఫ్టర్నూన్ సార్. అమ్మా ఆఫ్టర్నూన్ వస్తారు సార్, మార్నింగ్ లేవట్లేదు పొద్దున్న. మా బంగారమే. ఏం చేయాలి చెప్పండి సార్, పొద్దున లేవం కదా. 10:30కి పొద్దున్నే లేవటమా? ఓకే. ఇక్కడ ఎవరమ్మా? లహరి, మార్నింగ్ రాలేవమ్మా? ఈరోజు మార్నింగ్ రాలేదు సార్ నేను. ఓకే ఓకే. ఏం చదువుతున్నావు నువ్వు? సార్ నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్, డిగ్రీ. ఓకే. సాయిశ్రీ? పొద్దున్న క్లాస్ అర్థం కాలేదని మళ్ళీ వచ్చింది సార్ సాయిశ్రీ. పొద్దున క్లాస్ అర్థం కాలేదు, అందుకే మళ్ళీ వచ్చింది. ఓకే. రెడ్మీ ఎవరమ్మా? సార్ నేను మన్వితాని సార్. ఓకే. మార్నింగ్ వస్తాను సార్. మార్నింగ్ వస్తాను సార్. ఓకే. సుధాకర్ మహారాజ్? సుధాకర్ మహారాజ్ లీవ్ అయిపోయాడా? ఉన్నారా? లిడియా రామ్ శంకర్? సార్ ఎనీ టైమ్ ఇస్ ఓకే ఫర్ మీ. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒక 20-30 మెంబర్స్ ఉంటే మధ్యాహ్నం నేను కూడా చెప్పొచ్చు, కానీ మళ్ళీ నేను ఉదయం చెప్పిందే మళ్ళీ చెప్పడం ఎందుకు అనవసరంగా కదా అని నా ఉద్దేశం. ఊరికేనా ఇప్పుడు 1 hour టైం కదా. ఇక మరీ తప్పదు అనుకుంటే వేరు కానీ, బట్ కొంచెం ట్రై చేస్తే మార్నింగ్ జాయిన్ అయిపోతే బెటర్. ఓకే. టైమింగ్ వి డోంట్ నో సార్. మార్నింగ్ టైమింగ్ వి డోంట్ నో సార్. మార్నింగ్ 10:30 to 11:30 అమ్మా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మార్నింగ్ జాయిన్ కండి. అమ్మా సార్ అంటే మార్నింగ్ డిఫరెంట్, మళ్ళీ దాని కంటిన్యూయేషన్ ఆఫ్టర్నూన్ తీసుకుంటారా సార్? లేదమ్మా, సేమ్ క్యాసెట్ రిపీట్ అంతే. అంటే మేము అట్లా అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ రెండింటికి అట్లా జాయిన్ అవచ్చు సార్. ఎప్పుడన్నా మార్నింగ్ ఎప్పుడైనా అర్థం కాకపోతే అట్లా. అర్థం కాకపోతే మెసేజ్ పెట్టండి అమ్మా, నేను మళ్ళీ